దావీదు చాలా సందర్భాల్లో తన ప్రాణంతో తను చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొక. మై సోల్ డోంట్ ఫర్గెట్ ఆల్ ద బెనిఫిట్స్ దట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, మేళ్లను బట్టి మనం ఆయన స్తుతించాలి. దేవుని పరిచర్య చేయటం అనేటువంటిది భారంగా మనం ఫీల్ అవ్వకూడదు. దేవుని స్తుతించటం, దేవుని సంతకి రావటం ఏదో భారంగా మనం ఫీల్ అవ్వడానికి లేదు. ఆయన మన జీవితంలో చేసిన మేళ్లకు, ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకునే కార్యక్రమం ఇది. దేవుని స్తుతించడం అంటే దేవుని సంతకి వచ్చి ఆయన పరిచర్య చేయటం. ఈరోజు నాకు కూడా అంతే. నేనేదో జీవితాన్ని త్యాగం చేసి ప్రభు పరిచర్య చేస్తున్నానని చెప్పుకోవటం హాస్యాస్పదమే. దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చుకుంటున్నాం. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధులను నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుచున్నాడని ప్రభువు చేసిన మేళలన్నీ కూడా అతడు తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. కొంతమంది దేవుని ఆరాధించేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, సుఖాల్లో, కలిముల్లో, ఆనందంలో దేవుణ్ణి ఏం చేస్తారంటే స్తుతిస్తారు. ఈ ఆరాధన ఏమంటారంటే ప్రైజింగ్ ఇన్ అడ్వాంటేజెస్ అంటారు. దేవుడు మనకి చక్కటి జాబ్ ఇచ్చినప్పుడు, బిడ్డలు ఇచ్చినప్పుడు, వివాహం జరిగినప్పుడు, మేలు జరుగుతున్నప్పుడు దేవుని స్తుతిస్తారు. మంచిది, చెయ్యాలా. దీన్ని ప్రైజింగ్ ఇన్ అడ్వాంటేజెస్ అంటారు. ఇంకొక ఆరాధన ఉంది, అదేంటంటే ప్రైజ్ ఇన్ అడ్వాన్స్. ప్రైజ్ ఇన్ అడ్వాన్స్. దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ముందుగానే విశ్వాసంతో చూసి ఆయన స్తుతించటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ కొరకు వేచి ఉంటున్నారు, ప్రభు సన్నిధిలో అడుగుతున్నారు. నువ్వు ఈ విధంగా స్తుతించడం మొదలుపెట్టు, ప్రభు నువ్వు నాకు ఇవ్వబోతున్నటువంటి జాబ్ను బట్టి నీకు వందనాలు. నువ్వు కుమారుల కొరకు, బిడ్డల కోసం అడుగుతున్నావు, ప్రభు నువ్వు నాకు ఇవ్వబోతున్న కుమారులను బట్టి నీకు వందనాలు. అది నీ జీవితంలో ఇంకా జరగలా, కానీ విశ్వాసంతో ప్రభువుని ఆరాధించటం, ఈ ఆరాధన ఏమంటారంటే ప్రైజ్ ఇన్ అడ్వాన్స్ అంటారు. మూడోది చెప్తున్నాను, ప్రైజ్ ఇన్ అడ్వర్సిటీస్. నేను 3 ఏళ్ళు చెప్పాను మీకు ఇక్కడ. నేను ట్రిపుల్ ఏస్ చెప్పాను. ఒకటి అడ్వాంటేజెస్, అడ్వాన్స్ అండ్ అడ్వర్సిటీస్. అడ్వర్సిటీ అంటే కష్టాల్లో. దేవుడు మనకు కార్యం జరిగించకపోయినా, దేవుడు మన జీవితాల్లో ఆయన కృపచేత మనం నడిపిస్తూ కార్యం జరిగించకపోయినా దేవుని కనపరచాలి. యోబు వలే కష్టాల్లో ప్రభువుని స్తుతించగలుగుతావా? నువ్వు నీకేదైనా చెడు జరిగినప్పుడు దేవునికి స్తోత్రం అంటావా? అంటే మనకి ఆ నోరు రాదు, ఆ ప్రైజ్ రాదు. ప్రభు ఏం చేస్తున్నావయ్యా, నువ్వు ఉన్నావా, అసలు నా ప్రార్థన వింటున్నావా, ఉంటే ఎలా జరుగుతుందని చెప్పి మనం కంప్లైంట్ చేస్తాం. కానీ మన స్థితి మార్చేస్తుంది. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. దేవుడు నీ విశ్వాసానికి కొంత పరీక్ష పెడతా ఉంటాడు. ఆయన ఆ విశ్వాసంలో నువ్వు గెలిచినట్లయితే 2 దీవెన పొందుకుంటావు. కష్టాలు దేవుడు కొన్ని సందర్భాలు నీకు అనుమతింప చేస్తున్నప్పుడు, ఆ కష్టాల్లో ప్రభువును గణపరుచున్నప్పుడు, ఆ కష్టాల్లో ఓపికతో ప్రభువును వెంబడించినప్పుడు దేవుడు అందరికంటే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. 2 దీవెనకి ఇస్తాడు. యోబుని దేవాదేవుడు 2 దీవెనతో నింపాడు. కష్టాల్లో కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. గాడ్ హెస్ గివెన్ మీ అండ్ గాడ్ హెస్ టేకెన్ అవే ఫ్రమ్ మీ. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ. తన భార్య వచ్చి అంటుంది, ఇంకా అతను విడిచిపెట్టవా యోబు? ఇంకా నువ్వు దేవుడు అంటావేంటయ్యా? ఇంకా ఏసయ్యా అంటావేంటయ్యా? చూసావా నీ పరిస్థితి ఎలా అయిపోయిందో? చావు, చచ్చే ముందు దేవుణ్ణి దూషించి చచ్చిపోంది. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అని భార్యను కూడా ఆ టైంలో తిట్టలేదండి, నిందించలేదు. మూర్ఖురాలా అని కూడా అనలేదు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. తల్లి గర్భం నుంచి దిగంబరునిగా వచ్చాను, ఈ యొక్క జీవితాన్ని ముగించే ముందు కూడా దిగంబరంగానే వెళ్ళిపోతాను. ఈ మధ్యలో ఏదైతే నాకు ఉందో అది దేవుని నుంచే నాకు కలిగింది. ఆయన ఇచ్చాడు, తీసుకెళ్ళాడమ్మా, అంతా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అది పెద్ద ఇష్యూ కాదు. నేను కష్టాల్లో కూడా ప్రభువుని గణపరుస్తానని ప్రభువుని గణపరచిన యోబు మనందరికీ కూడా మాదిరికరమైనటువంటి ఆరాధికుడిగా కనబడుతున్నాడు. ఈరోజు ఆరాధన దినం, పునరుత్థాన దినం. సో మన ఆరాధన విధానాలు మారాలా. కష్టాల్లో కూడా హృదయపూర్వకంగా దేవుని గణపరచాలా. తద్వారా నీకు కలిగేటువంటి దీవెన ఏంటంటే 2 దీవెన నీకు కలుగుతుంది. దేవుని యొక్క అపారమైన కృప, అన్మెరిటెడ్ గ్రేస్, అన్మెరిటెడ్ ఫేవర్ నీ జీవితంలో కలుగుతుందండి. కష్టాల్లో కూడా ప్రభువుని గణపరచండి. దేవుడు ఆ కష్టాలు ఎక్కువ కాలం నీ జీవితంలో ఉండవు. మేఘం వస్తుంది, మరలా ఏమవుతుంది? మేఘం ఏ విధంగా విడిపోతుందో నీ జీవితంలో కూడా కష్టాలని దేవుడు ఆ విధమైనటువంటి విడుదల ప్రభు ఇస్తాడు. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభువు మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈరోజు నా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మై డియర్ చర్చ్ ఇన్ దిస్ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ 2024, our God is the God who can give you victory in every aspect of your life.
నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి విజయాన్ని ఇవ్వటానికి సమర్థుడు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఈ ప్రాంతానికి వచ్చావా? ఓటమితో వచ్చావా? ఓటమి అంచుల్లో ఈ ప్రాంతానికి వచ్చావా? దిస్ కాన్ఫరెన్స్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వబోతున్నా. ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి విజయం కావాలని ప్రాంతానికి వచ్చావు. అనారోగ్యాల మీద విజయం కావాలని ప్రాంతానికి వచ్చావు. నిరుత్సాహం మీద, కృంగుదల, భయం మీద విజయం కావాలని ఆశపడుతున్నావు. సాతాను శక్తుల మీద విజయం కావాలని ఆశపడుతున్నావు. ఆత్మీయ పోరాటంలో విజయం కావాలని ఆశపడుతున్నావు. ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మీ ఎగ్జామినేషన్స్లో మీరు పడుతున్న ప్రయాసలో గొప్ప విజయాన్ని పొందాలని ఆశపడుతున్నారు. ఆ తర్వాత మరణం మీద విజయం, రోగాల మీద విజయం. ఈరోజు ఏ రకమైన విజయం కావాలని ఈ ప్రాంతానికి వచ్చినా, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ టునైట్, అవర్ గాడ్ కెన్ గివ్ యూ విక్టరీ. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ కెన్ మేక్ యూ టు ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి అంశంలో కూడా దేవుడు నేను ప్రాస్పర్ చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. దేవుడు అంత శక్తిమంతుడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు మనకు విజయాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆయన బాహు అట, ఆయన పరిశుద్ధ బాహు, ఆయన దక్షిణ హస్తం మనకు విజయాన్ని ఇస్తుంది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం మీద ఉన్నారు, ఎర్ర సముద్రం ముందున్నారు. వాళ్ళు దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క సహాయము ఇశ్రాయేల్ మీదకి ఎప్పుడైతే దిగి వచ్చిందో ఎర్ర సముద్రం 2 పాయలు అవటం మనం చూస్తుంటాం. చరిత్రలో క్రీస్తు పూర్వం 1440 సంవత్సరాలు జరిగినటువంటి ఏ మనిషి కూడా తన ఊహల్లో కూడా ఊహించిన అద్భుత కార్యాన్ని దేవాదేవుడు జరిగించాడు. సుమారుగా కొన్ని వేల అడుగుల లోతున్నటువంటి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలల ఇశ్రాయేలు దేవుడు నడిపించాడు. వారి తలను పైకెత్తాడు. ఇంకెప్పుడు కూడా ఫరో వారి వెంటబడకుండా, ఇంకెప్పుడు కూడా శత్రువు వారి వెంటబడకుండా శాశ్వతమైనటువంటి కార్యాన్ని ప్రభువైనటువంటి దేవుడు చేశాడు. నా దక్షిణ హస్తం, ఆయన బాహు మనల్ని ఏం చేస్తుంది? మనకు విజయాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఆయన బలము ద్వారా మనకు విజయం, ఆయన బలము ద్వారా విజయం. గొలియాతు చాలా బలవంతుడు, 6 మూరల జానుడు కలిగినటువంటి గొలియాతు. కరెక్ట్గా మీకు సుమారుగా చెప్పాలంటే డ్రెస్ చూసారా, అంత హైట్ ఉంటాడు, కింద నుంచి అంత హైట్ ఉంటాడు. అంత హైట్ కలిగినటువంటి గొప్ప వారియర్, గొప్ప ఫిలిస్టీన్ ఛాంపియన్. కానీ గొలియాతు దావీదు చేతిలో సంహరించబడతాడు. దావీదు చిన్నవాడు, తనకి ఏ విధమైనటువంటి యుద్ధ నేర్పరతనం తెలియదు, ఎలా వెపన్స్ పట్టుకోవాలో అతనికి తెలియదు, ఆయుధాలు ఎలా పట్టుకోవాలో తెలియదు. ఒకరిని చెప్పాలంటే అతనికి యుద్ధం అంటే కూడా, ఎప్పుడు యుద్ధ భూమిలో కూడా వెళ్ళినటువంటి వాడు, అడవుల్లో గొర్రెలు మేపుకునేటువంటి వాడు. కానీ ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దైవిక బలము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మానసిక బలము, ఆ మనోనిబ్బరము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుంచి పొందుకున్నాడు. నీ ముందు గొలియాతులు చాలామంది ఉండొచ్చు. ఈ రాత్రికాల సమయంలో నీ ముందు అనారోగ్యం అనేటువంటి గొలియాతు నీ ముందు నిలబడి నీ మీద సవాలు విసరచ్చు. అయిపోయింది నీ జీవితం, ఈ అనారోగ్యంతో నీ జీవితం ముగించబడుతుంది అని గొలియాతు వల్ల సవాలు విసురుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏ ఒక్క నేను బయటకు తీసుకురాలేడు, అప్పులతోనే నీ జీవితం ముగించబడిపోద్ది అని సవాలు విసురుతున్నాడు సాతాను. ఒకవేళ నీ జీవితంలో ఓటమి అంచుల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నా జీవితంలో ఇంకా మంచి రోజులు నా జీవితంలో అయిపోయింది నా జీవితం అని నిరుత్సాహముతో నింపబడినటువంటి ఆ పలుకులు, ఆ సవాళ్ళు సాతాను నీ మీద ప్రయోగిస్తున్నాడా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, యుద్ధం యెహోవాదే. దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావీదు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి దావీదు 6 మూరల జానుడు కలిగినటువంటి గొప్ప ఫిలిస్టీన్ ఛాంపియన్ని చంపగలిగాడు, సంహరించగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన శక్తి చాలదు, మన యుక్తి చాలదు, మన ప్రభావం చాలదు, మన పేరు ప్రఖ్యాతులు మనకు విజయాన్ని చేకూర్చలేవు. కానీ ఆయన బలము ద్వారా విజయం. సంసోను కూడా తన జీవితంలో విజయాన్ని సాధించాడు. ఏమండి, ఆ యొక్క సింహాన్ని మన పందు పుల్లని ఏ విధంగా 2 బద్దలు ఇలాగా సెపరేట్ చేస్తామో అంటే పెద్దవారికి తెలుసు, పూర్వదినాల్లో పందు పుల్లు నుండి ఆ పళ్ళు దొంకుని ఆ తర్వాత 4 బద్దగా దాన్ని ఇలా చీల్చేవారు. అలా చీల్చేసేటండి సింహాన్ని. 300 నక్కలు పట్టుకున్నటువంటి సంసోను. మీ ఇంటి దగ్గర ఒక కుక్కను పట్టుకోవడానికి ట్రై చేయండి మీరు. ఒక కుక్కను పట్టుకోలేము మనం, కోడిపేటను పట్టుకోలేం. కోడిపేట పట్టుకోవాలంటే 2-3 గంటలు పడుతుంది మనకి. కానీ సంసోను 300 ఎముకలు వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో పట్టుకున్నాడు. అంటే ఒక గంటలో పట్టేసుకున్నాడు 300 ఎవరిని? నక్కలను పట్టుకున్నాడు. ఎంత గొప్ప శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఏమంటే 1000 మంది ఫిలిష్తీయుల్ని ఏమంటే కత్తితో కాదు, లేకపోతే ఒక ఖడ్గంతో కాదు, గదతో కాదు, కర్రతో కాదు, పచ్చి గాడిద దవడ ఎముక ద్వారా ఎవరిని చంపాడు? 1000 మంది ఫిలిష్తీయులు. చూడండి, మీరు చూస్తున్నారు స్క్రీన్లో. ఆ పచ్చి దవడ ఎముక తీసుకున్నాడండి. అందులో ఏ శక్తి ఉండదు అసలు వాస్తవానికి. దాన్ని తీసుకుని 1000 మంది ఫిలిష్తీన్ ఆర్మీని సంహరించాడంటే అది దైవిక బలము. నీ జీవితంలో కూడా దుష్టుడు చాలా మంది దురాత్మ శక్తులు నీ మీద ప్రయోగించవచ్చు. కానీ దేవుని ఆత్మ ఖడ్గాన్ని చేతబూని, దేవుని యొక్క వాక్య ఖడ్గాన్ని చేతబూని నీ మీద ప్రయోగించబడిన ప్రతి దురాత్మ శక్తులు నువ్వేం చేయగలుగుతావు?
జయించగలుగుతావు. కాబట్టి దేవుడు విజయాన్ని ఇస్తాడండి. ఇంకో మాట నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఆయన యొక్క ముఖ కాంతి. ఏంటి? ఆయన ముఖ కాంతి మనకు విజయాన్ని ఇస్తుంది. సౌలు తన జీవితంలో హానికరుడిగా, హింసకుడిగా, దూషకుడిగా ఉన్నప్పుడు దేవుని ముఖ కాంతి అతని మీద పడటం ద్వారా, దేవుని దర్శనాన్ని చూడటం ద్వారా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని కొరకు అద్భుత రీతిలో వాడబడ్డాడు పౌలు గారు. ఎందుకు మాట చెప్పానంటే ఆయన ముఖ కాంతి మనకు ఏమిస్తుంది? ఆయన ముఖ కాంతి మనకు విజయాన్ని ఇస్తుంది. సౌత్ కొరియా అనేటువంటి దేశంలో ఒక యవనస్తుడికి డాక్టర్ చెప్పాడు, అయ్యా నువ్వు బతికేది 6 నెలలే, నీకు టీబీ అనేటువంటి భయంకర వ్యాధి ఉంది, దగ్గుతుంటే రక్తం బయటపడుతుంది. ఆ సందర్భంలో చాలా చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడండి. నేను యవ్వన కాలంలో ఉన్నాను, డాక్టర్ నాకు ఇచ్చింది 1 లేక 2, మ్యాక్సిమం 6 నెలల్లో చచ్చిపోతానన్నాడు. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? నాకు ఇంకా నా జీవితంలో నన్ను స్వస్థపరిచేటువంటి వారు, నన్ను రక్షించేటువంటి వారు ఎవరు లేరా అని ఆలోచన చేస్తున్నట్టు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభుని తన స్నేహితుడు పరిచయం చేశాడు. ప్రభు అద్భుతకరుడు, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఆయన విశ్వాసం ఉంచి నీ జీవితంలో గొప్ప దీవెను పొందుకుంటావు, స్వస్థతను అనుభవిస్తావు అని చెప్పినప్పుడు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించాడు. వాస్తవానికి ఆ వ్యక్తి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వాడు, బుద్ధుని ఆరాధించేటువంటి వాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచి రక్షణ పొందాడో 6 నెలల్లో చచ్చిపోతాను ఆ డాక్టర్ గారు 2 నెలల్లో చచ్చిపోయాడు. కానీ ఆ యొక్క యవనస్తుడికి దేవాదేవుడు 70 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఘనమైన రీతిలో ప్రభు ఆయన వాడుకున్నారు. మరి సౌత్ కొరియా అనే దేశంలోకి వెళ్తే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ చర్చ్, ఈ ప్రపంచంలో అతిపెద్ద సంఘము ఏదైనా ఉందనంటే ఏమంటే స్క్రీన్లు పెట్టి ప్రజల్ని తీసుకువచ్చేటువంటి సంఘం కాదు అది. ఆ దైవజనుడే నిలబడి వాక్యాన్ని చెప్తుంటే 10 లక్షల మంది సంఘానికి వస్తారు. 8 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రతి ఆదివారం కూడా సంఘంలో దేవుని వాక్యాన్ని వింటూ బలపరచబడతారు. గొప్ప రివైవల్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నా ప్రియ దైవజనాగమా, దేవాదేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఏ ఓటమి భారంతో ఈ ప్రాంతానికి వచ్చావో, ఏ నిరుత్సాహంతో ఈ ప్రాంతానికి వచ్చావో, ఏ కృంగుదలతో ఈ ప్రాంతానికి వచ్చావో, దేవాదేవుని స్థితిని మార్చగలడు. యూ హ్యావ్ ఎ హోప్ ఎట్ జీసస్. యూ హ్యావ్ ఎ హోప్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టునైట్. ఈరోజు యేసయ్య పాదాల దగ్గర నీకేముంది? గొప్ప జయం ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఇలా చూడండి అందరు నా వైపు. యేసయ్య పాదాల దగ్గర ఏముంది? జయం ఉంది. నీకు కృంగిపోవద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, ఆత్మహత్య తలంపులు వస్తున్నాయని చెప్పి కృంగిపోవద్దు. దేవాదేవుని చేతిలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. గొప్ప దీవెనతో నేను నింపుతాడు. అటువంటి గొప్ప కృప ఈ యొక్క బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్లో దేవుడు నీకు అనుగ్రహించి, నిన్ను స్థిరపరిచి, ఆశీర్వదించి, స్వస్థపరిచి, నిన్ను విడుదల చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించునుగాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు.
కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.